హలో హాయ్ ఎవ్రీవన్. టుడే రెసిపీ వచ్చేసి ఆవకాయ చికెన్ అండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే నాకైతే కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇట్లా దీన్ని ఒక 1 వీక్ దాకా కూడా నిల్వ ఉంచేసుకోవచ్చు. 1 వీక్ ఏంది 1 మంత్ దాకా కూడా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చికెన్ ఆవకాయ పచ్చడి అండి. ఇలా జ్యూసీగా ఉంటుంది రెసిపీ. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ధనియాలు ముందుగా 1 స్పూన్ వేసేసుకొని, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ దాకా 2 స్పూన్లు ఆవాలు వేయాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కలు వేసి బాగా లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా. తర్వాత 2 మామిడికాయలు తీసుకున్నానండి నేనైతే. దాన్ని తోలు తీసేసి ఇలా తురిమేసుకున్నాను. అది 1 కప్ అయ్యింది. తర్వాత అదే కడాయిలో 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ దాకా నూనె వేసేసుకొని వేడి చేసేసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ 300 గ్రామ్స్ తీసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేశాను. ఆ పీసెస్ని ఆయిల్లో వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు. దాని తర్వాత మామిడికాయ తురుము వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, 6 స్పూన్ల కారం అయితే వేసాను ఇక్కడ నేను. తర్వాత ఉప్పు 2 స్పూన్స్ వేసానండి, టేబుల్ స్పూన్స్ అండి. తర్వాత తయారు చేసిన మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ ఆవకాయ చికెన్ రెడీ.